శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రజిత్ యొక్క మరణ వార్త విన్నాడు రావణాసురుడు. ఆయనకి వెన్నులో వణుకు పుట్టినట్లయింది. ఇంద్రజిత్తుకి అసలు అపజయం అనేదే తెలియదు. అటువంటి ఇంద్రజిత్తు పరాజితుడు అవటమే కాక మరణించాడు కూడా. ఆ మాట విని ఆ దశకంఠుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. విచారం పెళ్ళుబికి వచ్చింది. చింతాగ్రస్తుడైపోయాడు. కోపం కూడా వచ్చింది. రామలక్ష్మణుల మీద కోపం వచ్చింది ముందు. ఆ కోపంలో ఈ పరాభవం నాకు ఎందువల్ల కలిగింది అని అతడు మళ్ళీ ఆలోచించుకుంటే ఇది సీతమ్మ వల్లే కదా అని అదొక ఆలోచన వచ్చి ఇప్పుడు ఈ కోపం కాస్త అమ్మవారి మీదకి మళ్ళింది. కాబట్టి వెంటనే ఆలోచన వచ్చేసింది, ఏమైనా సరే ముందు ఆ సీతమ్మని సంహరించేయాలి, చంపేయాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఏం చేశాడు, పదునైన ఖడ్గం ఒకటి చేతితో పట్టుకున్నాడు. అశోకవనం వైపు వేగంగా అడుగులు వేసుకుంటూ బయలుదేరుతున్నాడు. ఎప్పుడైతే మహారాజు బయలుదేరతాడో ఆయన వెనకాల అంగబలం అందరూ బయలుదేరతారు కదా, మంత్రులు కూడా బయలుదేరారు. అందులో సుపార్శ్వుడు అనే ఒక మంత్రి ఉన్నాడు. అతడు కొంచెం మంచి ఆలోచనలు వచ్చేవాడే. ఆయన ధైర్యం చేసి రాజుగారితో ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు ఆ రాజుగారి యొక్క దృష్టిని మళ్లించాలి ఈ సుపార్శ్వుడు. ఏమంటున్నాడు, మహారాజా మీరు ఉత్తమ వంశ సంజాతులు, మీరు తలపెట్టినటువంటి ఈ కార్యం ఇది స్త్రీహత్య కదా, ఇది తమకు తగినది కాదు, తమ యొక్క గొప్పతనానికి ఇది సరైంది కాదు, పైగా మీ వంశానికి ఇది తలవంపులు తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. ఈ సీతమ్మ వారు కాదు కదా ఇంద్రజిత్తుని గాని కుంభకర్ణుని గాని వధించింది. వీళ్ళని వధించిన వాళ్ళు ఆ వానరులు ఆ రామలక్ష్మణులే కదా, సీతమ్మ వారు కాదు కదా. కాబట్టి ఆవిడ మీద అనుగ్రహం ఎందుకండి మీకు? మీరిప్పుడు ఈ ఆగ్రహాన్ని మళ్ళీ రామలక్ష్మణుల మీదకి మళ్లించండి. దానివల్ల మీకు రెండు రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటా ప్రయోజనాలంటే, ఒకటి మీకు ప్రతీకారేచ్ఛ తీరుతుంది. ఎప్పుడు ఆ రామలక్ష్మణుల్ని మీరు వధిస్తే, మీకంటే వాళ్ళని వధించగలిగిన సమర్థులు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. మీరే సమర్థులు. మీరు అన్ని విధాలా సమర్థులు కదా. ఈ విధంగా ప్రతీకారేచ్ఛ తీరుతుంది. అప్పుడు రాముడి మరణంతో సీతమ్మ వారు దిక్కులేనిదయ్యి మళ్ళీ తప్పనిసరిగా మీరు చెప్పిన మాటే వింటుంది, మీకు లొంగిపోతుంది. ఇది ఈ సలహా ఇంతకుముందు చాలా మంది చెప్పారు. కానీ ఈ సుపార్శ్వుడు చెప్పినటువంటి దృక్కోణం వేరు. మీరు రామలక్ష్మణులు అక్కడ సజీవులుగా ఉండగానే సీతమ్మ వారిని చంపేస్తే ఏం లాభం? మీ ప్రతీకారేచ్ఛ ఎక్కడ తీరింది? మీరు సీతమ్మ వారిని తీసుకొచ్చిన ప్రయోజనం ఏం నెరవేరింది?
అని కొద్దిగా వివేకం కలిగేటట్లు మాట్లాడాడు సుపార్శ్వుడు. రామలక్ష్మణులు ఎప్పుడైతే మరణించారో అమ్మవారు తప్పనిసరిగా లొంగిపోతుంది. ఎందుకని? ఆవిడ యుద్ధము చేయలేదు, నిరాయుధురాలు, అబల స్త్రీ. మరి అటువంటి ఆమెను మీరు చంపడం అది న్యాయం కాదు కదా. అది మీలాంటి మహావీరుల చరిత్రకే కళంకం అది. కాబట్టి మీరు ఇంకా ఎటువంటి వాళ్ళు అంటే ఇంకో మాట కూడా అంటున్నాడు, మీరు వేదాంగవేత్త కదా, కర్మిష్టి కదా, ఇటువంటి నీచ కృత్యం చేయటం తగదు అని నాకు అనిపిస్తున్నది మహారాజా అన్నాడు. ఆలోచించండి అని ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు ఆ సుపార్శ్వుడు. విన్నాడు రావణాసురుడు, ఆలోచించాడు. అవును, ఈ మహాపార్శ్వుడు చెప్పింది నిజంగానే కనపడుతోంది. అసలు నేను ఈ సీత కొరకే కదా ఇంత ప్రయత్నం చేసి ఆవిడ్ని అపహరించి తీసుకుని వచ్చింది. ఇటువంటి ఇంతవరకు ఇంతమందిని తమ్ముడితో సహా పుత్రులతో సహా అందరినీ పోగొట్టుకుంది. ఇన్ని కష్టాలకి ఓర్చుకుంటూ వస్తున్నాను కదా ఇప్పటిదాకా. ఈమెను చంపితే నాకు వచ్చేదేమిటి? ఇప్పుడు సీతని తర్వాత యుద్ధంలో రాముణ్ణి చంపితే నాకు మిగిలేదేమిటి? ఇక్కడ కానీ ఆలోచన రాలేదు రావణాసురుడికి. శూన్యం. కాబట్టి ఈ సీతమ్మని బతకనివ్వాలి, రాముణ్ణే సంహరించాలి. అప్పుడు సీతమ్మ మిగులుతుంది. ఆమె తందవుతుందో లేదో రాముడి చేతిలో. ఇప్పుడు రాముడి చేతిలో తాను మరణిస్తే వీర మరణం, రాముడు తన చేతిలో మరణిస్తే సీతమ్మ లభిస్తుంది. ఏదైనా ముందు రాముడి మీదకి వెళ్ళడమే కర్తవ్యం తప్ప వేరే విధమైనటువంటి పద్ధతి ఏది ఇప్పుడు ప్రయోజనం కలిగించేది కాదు. ఈ రెండింటిలో ఏదైనా నాకు సమ్మతమే అనే ఆలోచన వచ్చింది రావణాసురుడికి. వెంటనే మహాపార్శ్వుడితో, ఓ మంత్రి మహాపార్శ్వ, నువ్వు చెప్పింది చాలా ఆలోచన బాగుందయ్యా అని శీఘ్రమే మంత్రులందరినీ పిలిపించి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయి అని ఆదేశించాడు రావణాసురుడు మహాపార్శ్వుడిని. అప్పుడు ఆయన ఆ ప్రకారమే చేశాడు. మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. రావణుడు మంత్రులతో అంటున్నాడు, ఓ మహాసచివులారా, మీరు మిగిలిన సేనంతటిని వెంట తీసుకుని ఆ రామలక్ష్మణులను ఎదిరించండి. వాళ్ళను వధించి నాకు ఆనందాన్ని కలిగించండి. వాళ్ళని తెగదార్చలేకపోతే కనీసం బాగా అలసిపోయేటట్లు చేయండి. అలా వాళ్ళు అలసిపోతారు కదా, అప్పుడు రేపు నేనే స్వయంగా రణరంగంలోకి దిగుతాను, వాళ్ళని వధిస్తాను. అయితే ముందు ఏం చేయాలంటే, నేను వచ్చే ముందే మీరు వాళ్ళని నేను సంహరించడానికి వీలైనటువంటి స్థితిలోకి వాళ్ళని నెట్టండి. ఇది ఆ రావణాసురుడి యొక్క ఆలోచన. సరే, మరి మహారాజు గారు ఆజ్ఞాపిస్తే చేయక తప్పేదేముంటుంది? ఆ మంత్రులంతా సైన్యాన్ని వెంట పెట్టుకున్నారు, రణరంగంలోకి కదిలారు. ఆ వానర సైన్యంతో తలపడ్డారు. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు? తానే స్వయంగా లేచి నిలబడ్డాడు. ముందు నిలబడి వెనక తన వానర సైన్యాన్ని అంతా ఉంచుకొని అగ్నిజ్వాలల వంటి బాణజాలంతో రాక్షస బలగాల్ని భస్మీపటలం చేయటం ప్రారంభించాడు. అప్పుడు యుద్ధం భయంకరమైంది. క్రమక్రమంగా యుద్ధం ఎలా ఆ యుద్ధ భూమి ఎలా మారిపోతుంది అంటే శ్మశాన భూమిగా మారిపోతుంది. మూలబలం నశించిపోయింది. మిగిలిన వాళ్ళంతా వార్తని రావణాసురుడికి నివేదించారు. ఇంకా మిగిలింది నామమాత్రపు బలమే. సరైన బలం గాని పరాక్రమవంతుడు గాని ఎవ్వరూ మిగల్లేదు. క్షణాల్లో ఈ వార్త లంకంతా తెలిసిపోయింది. ఏం చేయాలి? స్త్రీలు, బాలురు, వృద్ధులు ఈ మహామారణ హోమానికి కారకుడైన రావణాసురుణ్ణి పలు రకాలుగా తిట్టిపోసుకోవటం ప్రారంభించారు. ఎప్పుడూ అంతే కదా జరిగేది. మరి వాళ్ళని రక్షించే దిక్కు లేనప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇటువంటి ఆ ఘోరమైన పరిస్థితికి మనల్ని నెట్టిన వాడి రావణాసురుడే అని అనిపిస్తుంది కదా. మహావీరుడైన రాముడి వల్ల లంకకి ఇంత చేటు కలిగినా మన రావణాసురుడికి ఇంకా జ్ఞానోదయం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు? ఈ రావణుడు రాక్షస జాతి యొక్క మారణ హోమానికే పుట్టినట్లున్నాడు.
ఈయన చేసే పనంతా అటువైపుకే దారి తీస్తోంది అంటూ ఎవరు వీళ్ళంతా బాధపడేది? భర్తల్ని పోగొట్టుకున్న భార్యలు, కొడుకుల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు మరి ఇలా విలపిస్తూ తిట్టిపోస్తున్నారు. లంకలో ప్రతి ఇంట్లో మృత్యుఘోష, ఆ విచారం, దుఃఖం, ఏడుపులు, పెడబొబ్బలు, బంధువులు పోయినందువల్ల వచ్చేటటువంటి దుఃఖ ఆర్తనాదాలు ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ విన్నాడు రావణాసురుడు. ఇంక ఏం చేయగలడు? కోపం. ఎటువంటి పరిస్థితుల్లో ముందు వచ్చేది కోపం. ఆ ఆగ్రహం కట్టలు దించుకుంది. రామ లక్ష్మణుల్ని, వానర సైన్యాన్ని యముడికి అతిథిగా పంపించి తీరుతాను. ఈ రాక్షస స్త్రీల కన్నీరు నేను తుడుస్తాను అని ఒక శపథం చేశాడు రావణాసురుడు. ప్రతి ఇంట్లో ఒక శారీర దార్ఢ్యం కలిగిన మగవాడు ఎవరైనా ఉంటే వాడిని ఎలా లాక్కురండి అన్నాడు. వాళ్ళని తీసుకొచ్చారు, సమీకరించారు. అయితే స్త్రీలని, బాలుర్ని, వృద్ధుల్ని మాత్రం వదిలిపెట్టేశారు. కొత్త సైన్యాన్ని, కొద్దిపాటి సైన్యాన్ని సమకూర్చుకున్నారు. మళ్లీ దండయాత్రకి సిద్ధమయ్యారు. మేలు జాతికి చెందిన వీళ్ళ బలిష్టాలు, వేగవంతాలైన అశ్వాన్ని పూడ్చిన బంగారు కాంతుల్ని ఈయనే రథాన్ని అధిరోహించాడు రావణాసురుడు. ఆయన అధిరోహించిన రథం అంతా జాజ్వల్యమానంగా, తేజోవంతంగా ప్రకాశించిపోతోంది. ఆయన ఎలాగా ఏం చేశాడు? సర్వాభరణాలు ధరించాడు. 1000 మంది సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి అటువంటి కాంతితో వెలిగిపోతున్నాడు రావణాసురుడు. అంతకంటే ఎక్కువగా వెలిగిపోయే రథం మీద అధిరోహించాడు. ఆ రథం రణరంగానికి వైపుకి దారి తీసింది. ఆ వెనక చతురంగ బలాలు, ఇదిగో ఈ మిగిలిన ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుని తయారైన ఈ బలాలన్నీ మళ్ళీ సిద్ధమై వెనక నుంచి వాళ్ళు అనుసరించి వస్తున్నారు. కొన్ని దుర్నిమిత్తాలు మళ్ళీ ఎదురనే మామూలే. రాక్షసులు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసినా వాళ్ళకి ఈ దుశ్శకునాలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు అలాగే జరిగింది. అయినా రావణాసురుడు వాటిని లెక్క చేయలేదు. చేయకుండా ఉత్తర ద్వారాన్ని సమీపించాడు రావణాసురుడు. అక్కడికి చేరుకున్నాడు. అక్కడే నిలబడి ఉన్నాడు శ్రీరామచంద్రుడు, ధనుష్పాణి అయి. ఎప్పుడు వస్తాడా రావణుడు అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఈ రావణాసురుడు చిట్ట చివరిగా విజయమో వీరస్వర్గమో, అయితే జయించడమో లేదా మరణించడమో, ఈ రెండే మార్గాలు తప్ప వేరే మార్గం లేదు అనుకుని ఆయన వచ్చాడు. రెట్టింపు క్రోధంతో రథాన్ని రాముడికి ఎదురుగా నడిపించు అన్నాడు సారథితో. ఇంకా ఇద్దరు ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు. మరోవైపున విభీషణుడు, లక్ష్మణుడు రాక్షస సైన్యంతో కలయబడి వాళ్లను సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధంలో విభీషణుడు కంటపడ్డాడు రావణాసురుడికి. తన కుమారుడు ఇంద్రజిత్తు మరణానికి కారణం ఈ విభీషణుడే అని మళ్ళీ ఆగ్రహోదగ్రుడైపోయాడు రావణాసురుడు. మరింత ఉగ్రుడై తన దగ్గర ఉన్న శక్తిని ఆ విభీషణుడి వైపుకి విసిరేశాడు. అది చాలా ప్రబలమైన, అజేయమైన శక్తి. ఆ శక్తి అనే ఆయుధం ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ శక్తి ఆయుధం విభీషణుడిని మట్టిపెట్టేదే. అది ఏం చేసింది? ఆ ఒక్క క్షణం ఆలస్యం అయ్యేసరికి ఆ వ్యవధిలో ఆ శక్తి ఆయుధం ఏం చేసింది? గురి తప్పి వచ్చి లక్ష్మణుడి యొక్క వక్షస్థలాన్ని తాకింది. తాకటం చాలా ఘోరాతి ఘోరమైనటువంటి బలంతో తాకింది. ఆ దెబ్బకి లక్ష్మణుడి యొక్క కళ్ళు గిరగిరా తిరిగి ఆయన మూర్ఛపోయాడు. శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. ఈ దృశ్యం రాముడి కంటబడింది. ఆయన ఉగ్రుడైపోయాడు. వానర సైన్యంతో శ్రీరాముడు ఇలా అంటున్నాడు,
స్వస్థాః పశ్యత దుర్ధర్షాః యుద్ధం వానరపుంగవాః. హే వానరపుంగవాః, చూడండి కపిశ్రేష్ఠులారా, పశ్యత యుద్ధం, ఇప్పుడు జరగబోయే యుద్ధాన్ని మీరంతా తిలకించండి. ఆసీనాః పర్వతాగ్రేషు మమ ఇదం రావణస్య చ, నేను ఈ రావణాసురుడితో జరపబోయేటటువంటి యుద్ధాన్ని మీరు ఆ పర్వతాగ్రాల మీద కూర్చుని చక్కగా తీరుబడిగా దర్శించండి, తిలకించండి అన్నాడు. అస్మిన్ ముహూర్తే నచిరాత్ సత్యం ప్రతిశృణోమి వః అరావణం అరామం వా జగద్రక్ష్యధ వానరాః. రాముడంటే ఏమిటో చూపిస్తా. ఈ భూమి నిలిచి ఉన్నంత కాలం ఈ చరాచర ప్రపంచం అంతా చెప్పుకునేటట్లుగా నా పరాక్రమాన్ని చూపిస్తా. రావణాసురుడో శ్రీరాముడో ఎవరో ఒకరే ఈ భూమి మీద జీవించి ఉంటారు. ఈ విషయాలన్నీ లోకమంతా చెప్పుకునేటట్లు చేస్తా. అస్మిన్ ముహూర్తే నచిరాత్ సత్యం ప్రతిశృణోమి వః, మీకు ఒక సత్యాన్ని వినిపింపజేస్తాను, మీరంతా అనుకునేటట్లు చేస్తాను. అరావణం అరామం వా, అయితే అరావణం కావాలి లేదా అరామం కావాలి. అటువంటి జగత్తుని మీరు చూడండి, మీరు లోకాలన్నీ చెప్పుకునేట్టు చేస్తారు అని శ్రీరాముడు విజృంభించి ఏం చేస్తున్నాడు, ఇక రావణాసురుడిపై శర పరంపరని విపరీతంగా ప్రయోగిస్తుంటే అది ఎలా ఉంది అంటే, ప్రచండ వాయువేగం వచ్చినప్పుడు ఎటువంటి బలంగా ఉన్నటువంటి వస్తువైనా ఆ వాయువేగం ముందు ఎగిరి కొట్టుకుని పోవలసిందే. అలాగా వాయువు వేగంతో వీస్తూ ఉంటే మేఘం ఎలా కొట్టుకుపోతుందో అలాగా రావణాసురుడు కొట్టుకుపోయి తట్టుకోలేక ముందు వెనకలకి ఊగిపోయి పడిపోయినట్లు వాడై ఒక అడుగు వెనక్కి వేశాడు. లంకకు పోయి సేద తీరి మళ్ళీ వద్దాము అని వెనక్కి వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ శక్త్యాయుధంతో కొట్టబడ్డాడు లక్ష్మణుడు, ఇంకా మూర్ఛ నుంచి తేరుకోలేదు. జీవిస్తాడా మరణిస్తాడా అనే సంశయమే ఇప్పుడు కలుగుతోంది. ఆ స్థితిలో ఉన్న లక్ష్మణుడిని చూసి శ్రీరామచంద్రుడు ఎంత దుఃఖించాడంటే ఇంత అంత అని చెప్పలేము. ఆయన ఎప్పుడు బహుశా జీవితంలో అంత దుఃఖాన్ని అనుభవించి ఉండడు. ఆ ఆవేదనతో సుగ్రీవుడి వైపు చూసి అంటున్నాడు, సుగ్రీవా, ఈ లక్ష్మణుడు నా బహిప్రాణమయ్యా. ఈ లక్ష్మణుడు లేకపోతే నేను ఎలా జీవించగలను? అసలు నాకు అప్పుడు ఆ పరిస్థితుల్లో రాజ్యంతో గాని ఆ సీతమ్మతో గాని నాకు పనే ఉంది. ఈ లక్ష్మణుడు ఉంటేనే నాకు ఈ లోకం అంతా ఉంటుంది, లేకపోతే ఏమీ నాకు ఈ లోకంతో చివరికి సీతమ్మ వారితో కూడా నాకేమీ పని లేదు. ఈ లక్ష్మణుడు అంటే ఎలాంటి వాడు అనుకున్నావు? ఒక వ్యక్తికి వివాహం చేసుకోవాలంటే తాను ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో తనకి వివాహం చేసుకోవడానికి యోగ్యత ఉన్న ఒకనొక స్త్రీ లభించవచ్చు. దేశే దేశే కళత్రాణి, భార్యలు దొరుకుతారు వివాహం చేసుకోవటానికి. దేశే దేశే చ బాంధవా, నోరు మంచిదైతే మంచిగా మాట్లాడితే అందరూ నీకు బంధువులు అవుతారు, ఆ లోటు ఉండదు. తంతు దేశం న పశ్యామి, కానీ నువ్వు ఏ దేశానికి వెళ్ళినా లక్ష్మణుని వంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడు? అటువంటి దేశమే లేదు, లక్ష్మణుడి వంటి తమ్ముడే లేడు. ఇది లక్ష్మణుని యొక్క లక్ష్మణుడి మీద తనకు ఉన్నటువంటి ప్రేమని తెలియజెప్పే అత్యద్భుతమైన మాట స్వామివారు సోదర ప్రేమను గురించి చెప్పిన మాట ఇది. దీనివల్ల మనకేమర్థమవుతుంది అంటే, లక్ష్మణ స్వామి తన జీవితాన్ని అన్నగారి యొక్క సేవకి అంకితం చేశాడు అంటే ఇదే అర్థం. ఆయన అంతగా పరమాత్మ యొక్క ఆదరాభిమానాల్ని చూరగొన్నాడు.
అంటున్నాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాత సహోదరః. సహోదరుడు, ఒక కడుపున పుట్టిన వాళ్ళం మేము. అటువంటి ఒక కడుపున పుట్టిన వాళ్ళము అంటే మా తండ్రి గారు ఒకడే, తల్లులు వేరు కావచ్చు. ఇతడు రాజ్యభోగాలన్నీ, అసలు ఈయన అరణ్యాలకి రావాల్సిన అవసరమే లేదు, కానీ నా మీద ఉన్నటువంటి ప్రగాఢమైన భక్తి, అనురాగం, ప్రేమ, అన్నింటికి అంటే మించి నేను ఏదో తన సర్వస్వమే నేను అనుకున్న దృష్టిలో ఆయన రాజ్యభోగాలన్నింటినీ విడిచిపెట్టి ఈ అరణ్యానికి నాతో వచ్చాడే. మరి అటువంటి లక్ష్మణుడు లేకుండా నేను మళ్ళీ అయోధ్యకు వెళ్తే తమ్ముడేడి అని అడిగితే మా అమ్మ కౌసల్యకు కానీ వీళ్ళమ్మ సుమిత్రకు కానీ మా ఇద్దరికే అమ్మాయిన కైకమ్మకు కానీ నేను ఏం చెప్పగలనయ్యా? వాళ్ళు వాళ్ళు విలపిస్తూ ఉంటే నేను ఎలా వాళ్ళని ఊరడించగలను అని ఆయన దుఃఖిస్తుంటే, అప్పుడు సుషేనుడు ఏం చేశాడు? ఆయన గొప్ప వైద్యుడు కదా, లక్ష్మణుడిని జాగ్రత్తగా పరిశీలించాడు. శ్రీరామచంద్ర, లక్ష్మణుడికి ప్రాణభయం లేదండి, ఆయన మరణించలేదు, జీవించే ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండి ఏం పర్వాలేదు, మిగతా కథ అంతా నేను చూస్తాను అని హనుమంతుడిని మళ్ళీ పిలిచారు. నువ్వు వెళ్ళి ఇంకొకసారి మళ్ళీ ఆ ఓషధి పర్వతాన్ని తీసుకురా. వెంటనే హనుమంతుడు ఇంకో ఆలోచన అనేది లేదు, క్షణాల్లో బయలుదేరాడు, కైలాస పర్వతం చేరాడు. అక్కడి నుంచి ఆ ఓషధిగిరిని మళ్ళీ పెకలించాడు, అరచేత్తో పట్టుకున్నాడు. వాయువేగ మనోవేగాల కంటే మించిన వేగంతో మళ్ళీ ఇక్కడ ఇలా వెళ్ళిన వాడు వెళ్ళినట్టే తిరిగి ఆ పర్వతంతో వెంటనే అలా తిరిగి వచ్చేశాడు. ఆయన తీసుకొచ్చి సుషేనుడు ముందు ఉంచాడు. ఇదంతా రావణాసురుడు యుద్ధంలో జంకి రాముడి బాణాలకి తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చే లోపల జరుగుతున్న విషయం ఇదంతా. ఆ సుషేనుడు ఆ ఓషధి పర్వతాన్ని చూశాడు, దాని మీద ఉన్న ఓషధుల్ని గుర్తించాడు, ఏరి వాటి వాసన లక్ష్మణుడికి చూపించాడు. ఆ లక్ష్మణుడు వెంటనే స్వస్థుడై లేచి కూర్చున్నాడు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాడు, లేచి నిలబడ్డాడు. శ్రీరాముడు అపరిమితమైన ఆనందంతో తమ్ముడు లక్ష్మణుడిని కౌగులించుకుని అభినందించాడు. మళ్ళీ ఆనందం వెల్లి విరిసింది, సంతోషం ఆకాశాన్ని అంటింది. అందరూ ఆ ఆనందాన్ని పంచుకొని మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గాయాలతో బాధపడేవాడు కానీ, శక్తి తగ్గిపోయి నీరసం వచ్చి మృత్యుముఖంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరూ లేరు. అందరూ మళ్ళీ యథాపూర్వకంగా యుద్ధానికి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే స్థితికి వచ్చేశారు. ఇది దేని బలం అంటే ఆ ఓషధి పర్వతం యొక్క ప్రభావం వల్ల. ఇక్కడ ఈ పని జరుగుతూ ఉంటే కొంచెం వ్యవధి లభించింది కదా రావణాసురుడికి. అతడేం చేశాడు? మళ్ళీ ఇంకో సారథిని, మళ్ళీ ఈసారి ఇంకొక గొప్ప రథాన్ని సమకూర్చుకొని మళ్ళీ యుద్ధానికి వచ్చేశాడు. అక్కడ కూర్చున్న ఎవరిని పంపిస్తాడు? పంపించడానికి ఎవరు లేరు. కాబట్టి అతడు కూడా వీరుడే కాబట్టి ఇంట్లో దూరి తలుపులు మూసుకొని కూర్చోకుండా మళ్ళీ యుద్ధం చేయటానికి కొత్త రథాన్ని, సారథిని, ఈ ఆయుధాలని ఇవన్నీ సమకూర్చుకొని వచ్చేశాడు. రావణాసురుడు రథం మీద నిలబడ్డాడు, మళ్ళీ ఎదురుకుండా నిలబడ్డాడు శ్రీరామచంద్రుడు. ఈయన ఈసారి భూమి మీద నిలబడి ఉన్నాడు, రావణాసురుడు రథం మీద నిలబడ్డాడు. యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం ఇప్పుడు ఆకాశంలో దేవ దానవ యక్ష కిందర కింపురుషాది గణాలన్నీ ఆశ్చర్యంతో ప్రాణాలు ఉగ్గబట్టుకుని
శ్రీరామచంద్రుడి విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళు మనస్సులో ఎంతో ఆ విషయంగా ప్రార్థనలు చేసుకుంటూ యుద్ధాన్ని తిలకిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఘోరంగా సాగుతోంది. దేవతలు దీనిని అసమయుద్ధము అని భావించి దేవేంద్రుడితో ఒక మాట అన్నారు. ఏమయ్యా దేవేంద్ర, ఆ రావణాసురుడేమో రథం మీద నిలబడ్డాడు, మన రామచంద్రుడు వారేమో నేల మీద నిలబడ్డారు. ఇది సమయుద్ధం ఎలా అవుతుంది? అసమయుద్ధం కదా. నువ్వు చూస్తున్నావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆయన్ని అడిగితే దేవేంద్రుడు వెంటనే ఏం చేశాడు? తన రథాన్ని, తన సారథి మాతలిని వెళ్ళమన్నాడు. వెంటనే ఆజ్ఞాపించాడు. ఆయుధాల్ని ఇచ్చి రాముడికి సహాయంగా పంపించాడు. అవన్నీ తీసుకుని వెంటనే వచ్చేశాడు మాతలి యుద్ధరంగంలోకి. వచ్చి మాతలి రథాన్ని అక్కడ పక్కన నిలిపి శ్రీరాముడి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, శ్రీరామచంద్ర, నేను ఫలానా, నన్ను ఆ దేవేంద్రుడు వారు పంపించారు నీకు సహాయం చేయటానికి, నీ విజయాన్ని కోరి. నన్ను ఈ రథాన్ని నీకు కానుకలుగా పంపారండి, వీటిని స్వీకరించండి. మీరు ఈ రథాన్ని అధిరోహించండి, నేను సారథ్యం వహించి రథాన్ని నడిపిస్తాను. మీరు రావణాసురుణ్ణి జయించండి, రావణ సంహారం చెయ్యండి, ఈ దివ్యాయుధాలను కూడా ఉపయోగించండి, ఈ దివ్య రథాన్ని అధిరోహించండి, రావణాసురుడితో సమయుద్ధం చెయ్యండి, నేను రథాన్ని నడిపిస్తాను అన్నాడు. వెంటనే అంగీకరించాడు శ్రీరామచంద్రుడు. ఆ రథానికి ప్రదక్షిణ చేశాడు, నమస్కారం చేశాడు. ఆ యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఈసారి చూసే వాళ్ళకి ఒళ్ళంతా నిక్కబొడుచుకొని గగుర్పాటు కలిగి వాళ్ళు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. రావణుడు నాగాస్త్రం ప్రయోగించాడు. వెంటనే బదులుగా శ్రీరామచంద్రుడు గారుడాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బతో ఆ నాగాస్త్రం కాస్త నిర్వీర్యం అయిపోయింది. ఈసారి రావణాసురుడు ఒక పెద్ద మంచి పదునైన, ఇంతవరకు ఎక్కడా ఎవరి దగ్గర లేనటువంటి ఒకనొక గొప్ప ఆయుధం శూలం. ఆ శూలాన్ని ఆయన విసిరేశాడు శ్రీరాముడి మీదకి. శ్రీరాముని గొప్పతనం అక్కడే ఉంది. ఆ శూలం బయలుదేరి రావణాసురుడి చేతిని విడిచిపెట్టి బయలుదేరి తన వైపుకి వస్తూ ఉంటే దాన్ని రానియకుండా దాన్ని శరలాఘవంతో మధ్యలోనే ముక్కలు ముక్కలు చేశాడు. అయినా సరే కొన్ని బాణాలు వచ్చి శ్రీరాముడికి తాకినాయి. ఈయన ప్రయోగించిన బాణాలు ఎలాగో రావణాసురుడికి తాకుతాయి. ఇద్దరి శరీరాలు రక్తసిక్తం అయిపోయినాయి. విరబూసిన మోదుగు చెట్లలాగా ప్రకాశిస్తున్నారు అటు రావణాసురుడు, ఇటు శ్రీరామచంద్రుడు కూడా. రామరావణులు పరస్పరం నిందించుకుంటూ ఎత్తి పొడుపు మాటలు విసురుకుంటూ చాలాసేపు యుద్ధం చేశారు. ఇవన్నీ మామూలు మాటలే. రావణుడి బాణాలు మాతల్ని, అశ్వాల్ని గాయపరిచాయి. 20 బాహువులతో అతడు మేరు పర్వతంలాగా నిలబడ్డాడు. శరవర్షం కురిపిస్తున్నాడు. శ్రీరామచంద్రుడు కనుబొమ్మలు ముడిచి కళ్ళు ఎర్రజేశాడు. తన శర పరంపరతో రావణాసురుడి మీద బాణవర్షం కురిపించాడు. క్రమంగా రావణుడు బలహీనపడుతున్నాడు. ఇది గ్రహించిన రావణ సారథి ఆయన ఏం చేశాడు? రథాన్ని రణరంగం నుంచి చాకచక్యంగా ప్రక్కకి తీసుకెళ్ళిపోయాడు. రావణాసురుడికి ఇది అవమానం అనిపించింది. మరి సారథి అంతకంటే ఏం చేయగలడు? తన సారథి మీద మండిపడ్డాడు ఆయన. ఆ సారథిని ఘోరమైన మాటలతో నిందించాడు. ఏమిరా, నీకేమైనా ఆ రాముడు చుట్టమా? ఆయనంటే నీకు ఇష్టమా? నీకేమైనా డబ్బిచ్చాడా? ఇలా చేయమన్నాడా? నిన్ను ఎందుకు తీసుకెళ్ళావు పక్కకి?
నా వల్ల అనేక సత్కారాలు పొందావే నువ్వు ఇంతకు ముందులో కూడా, ఇప్పుడు నన్నే ఈ విధంగా అవమానానికి గురి చేస్తూ శత్రువుల పట్ల శత్రువులు ఎదురుకుండా నా గౌరవాన్ని నాశనం చేస్తావా? ఇది నీకు తగిన పనేనా అని కోపంతో ఆ సారథిని నిందించాడు. పోనీ మళ్ళీ రాముడికి అభిముఖంగా అన్నాడు. అప్పుడు ధైర్యం చేసి సారథి మళ్ళీ, ప్రభు, నేను ధర్మబద్ధంగా ఒక సారథి చేయాల్సిన పని చేశానండి, అంతే తప్ప నా స్వతంత్రంగా నేను చేసిందేం కాదు. ఇది నా యజమాని పైన స్నేహభావంతో కానీ, గౌరవంతో కానీ, కృతజ్ఞతతో కానీ చేసిన పనే. వేరే భావంతో ఏ పనితోనూ ఈ పని చేసింది కాదు. తమరు యుద్ధంలో బాగా అలసిపోయి ఉన్నారు మహారాజా. ఆ సమయంలో తమకి కొంత విశ్రాంతి అవసరము అని నాకు తోచింది. అందుకనే రథాన్ని పక్కకి మళ్ళించాను. ఇటు సారథి ధర్మాల్లో ఇది 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 కరెక్టే, ఇది సరి అయిందే. ఇటువంటి పరిస్థితుల్లో నేను చేసినటువంటి ఈ పని ధర్మబద్ధమైందే, రాజభక్తికి ఇది నిదర్శనమే అని తనని తాను మళ్ళీ గట్టిగా సమర్థించుకున్నాడా సారథి. ఇంకా సారథి మాటలు విని అంగీకరించక తల ఊపక తప్పలేదు రావణాసురుడికి. అతన్ని మెచ్చుకొని అతడికి మెడలో హారం ఒకటి తీసి బహుమానంగా కూడా ఇచ్చాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళీ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత యుద్ధరంగానికి బయలుదేరు అన్నాడు. ఎన్నో దుర్నిమిత్తాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగాలి అన్నాడు. ఆ విధంగానే సాగుదాము అన్నాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడి దగ్గరికి, వాళ్ళు సారథితో రావణాసురుడు మాట్లాడే లోపు ఇక్కడ అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. అగస్త్య మహర్షి వచ్చాడని అనుకున్నాం. తతో ఇక్కడ అగస్త్య మహర్షి భక్తులందరికీ, సాధక లోకానికి అందరికీ సుప్రసిద్ధమైనటువంటి ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రుడికి బోధించాడు. రావణాసురుడు ఏ విధంగా అలసిపోయి అతని సారథి యొక్క సహాయంతో పక్కకు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వచ్చి రాముడు ఎదురుకుండా నిలబడ్డాడో, ఆ సమయంలో శ్రీరాముడు కూడా అలసిపోయినట్లు గమనించాడు అగస్త్య మహర్షి. మనం మొట్టమొదట ఒకసారి ఈ ఆదిత్య హృదయాన్ని భక్తిభావంతో పారాయణ చేసుకుందాం. తరువాత ఎపిసోడ్లో ఆదిత్య హృదయాన్ని సవివరంగా, సాకల్యంగా, మరి పూర్తిగా అర్థం చేసుకునే విధానంగా దాని గురించి చెప్పుకుందాం. ముందు ఆదిత్య హృదయ పారాయణం చేద్దాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాభాగో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ హరీన్ వత్స సమరే విజయిష్యసి. యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. కాసేపు విశ్రాంతి తీసుకున్న రావణాసురుడు మళ్ళీ వచ్చి నిలబడితే దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం, దేవతలందరితోటి కలిసి యుద్ధాన్ని చూడడానికి వచ్చినటువంటి అగస్త్యుల వారు కూడా ఉపాగమ్య, ఆ దేవతల మధ్యలో నుంచి తాను ఒక్కడే బయలుదేరి ముందుకి వచ్చి యుద్ధ భూమిలోకి వచ్చి కిందకి వచ్చి ఉపాగమ్య అబ్రవీద్రామం, రాముడితో అంటున్నాడు. ఎవరు? అగస్త్యో భగవాన్ ఋషి, భగవంతుడైనటువంటి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన అగస్త్య మహర్షి ముందు ఆదిత్య హృదయాన్ని చెప్తున్నాడు. రామ రామ మహాభాగో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి.
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః. ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గభస్తిమాను సుపర్ణ సదృశో భాను వీరణ్యరేత. దివాకరః సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకరః. హరిదశ్వ సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు త్వష్టా మార్తాండ అంశుమాను హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితేః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాథస్తమో భేది ఋగ్జజుస్సామపారకః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోऽస్తుతే. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః. ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఏన మాపత్సు కృచ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం. ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్యో జగామ చ యథాగతం. ఆయన ఆదిత్య హృదయాన్ని బోధించాడు. దీన్ని మళ్ళీ మనం మరొక 2 సార్లు ఆ పారాయణం చేసుకుందాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామమగస్యో భగవాన్ ఋషిః. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. ఏన సర్వా నరీన్ వత్స
समरे विजयिष्यसि आदित्य हृदय पुण्यम सर्वशत्रु विनाशनम जयावहं जपे नित्यम अक्षय्यम परमं शिवम सर्वमंगल मांगल्यम सर्वपाप प्रणाशनम चिंताशोक प्रशमनम आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुज्जन्तं देवासुर नमस्कृतं पूजयस्व विहस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मि भावना एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो वर्धनतः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साक्षाश्विनो मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राण ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्ण सदृशो भानुः स्वर्णरेता दिवाकरः हरिदश्व सहस्रार्चिः सप्त सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनशम्भुस्पष्टा मार्ताण्डकौंसुमान् हिरण्यगर्भशिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रश्शङ्खशिशिरनाशनः व्योमनाथस्तमो भेदी रुग्यजुत्सामपारगः घनवृष्टिरपां मित्रो विञ्झवीधिप्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः रविर्विश्वो महातेज रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेषामपि तेजस्वी द्वादशात्मं नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमो उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्याय आदित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय अमितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रवये लोकसाक्षिणे नाशेत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः येन आपत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव पूजस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत् त्रिगुणितं जप्त्वा युद्धेषु विजिष्यसि अस्मिन् क्षणे महाभागो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा ततो गस्यो जगाम च यथागतम् ततो युद्ध परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपागम्याब्रवीद् राममगस्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणुगुह्यं सनातनं येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि आदित्य हृदयं धुन्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यं अक्षय्यं परमं शिवं सर्वमंगलमांगल्यं सर्वपापप्रणाशनं चिंताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुज्जन्तं देवासुरनमस्कृतं पूजयस्व विस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनतः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साक्षाश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमानु सुवर्ण सदृशो भानुः स्वर्णरेता दिवाकरः हरिदश्व सहस्रार्चिर् सप्त सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनशम्भुस्पष्टा मार्ताण्डकौंसुमान् हिरण्यगर्भशिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रश्शङ्खशिशिरनाशनः
వ్యోమనాథస్తమో భేది రుగ్జజు సామపారక ఘనవృష్టిరపాం మిత్రో వింజ వీధి ప్లవంగమ ఆతపి మండలీ మృత్యు పింగళ సర్వతాపన రవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేసాపి తే స్వేద్వాదశాత్మన్ నమోऽस्तु తే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమో ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ ఆత్మ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్త చామీకరాభాయ విశ్వవర్ణయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాలయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తతో గస్యో జగామ చ యథాగతం ఏతత్ శ్రుత్వా మహాతేజ నష్టశోకోభవత్ తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వేదం పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమతు సర్వయత్నేన మహతా వదే తస్య ధృతో భవతు అధర విరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమజ్జగతో వచస్త్వరేతి. హరి ఓం తత్సతు. బ్రహ్మార్పణమస్తు. మనం ఇప్పుడు కథలో ప్రసక్తంగా అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పారాయణం చేసుకున్నాం. ఏ పారాయణమైనా ఆ మంత్ర సదృశ్యమైన శ్లోకాలకి అర్థం తెలుసుకుని పారాయణం చేస్తే అంతకంటే వేరే అదృష్టం మరొకటి ఉండదు. అది సత్ఫలితాలను ఇస్తుందని పెద్దలందరూ చెప్తున్నారు. అదొక కారణం. మరొకటి, ఇంతకు పూర్వం ఆదిత్య హృదయాన్ని గురించి ఎంతమంది మహానుభావులు, మహావిద్వాంసులు, పండితులు, ప్రవచనకర్తలు ఎంతో మంది ఆదిత్య హృదయాన్ని విప్పి మన ఎదుట పెట్టారు. మనం అవన్నీ చదువుకున్నాము. ఒకసారి ప్రతి మంత్రవర్ణం యొక్క అర్థాన్ని వారు ఏం చెప్పారో అది ఒకసారి మననం చేసుకుంటే చాలు. మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా చెప్పుకుందామన్నా కూడా అక్కడ మిగిలి ఏమీ లేదు. అంతా పెద్దలు చెప్పారు. వారు చెప్పిన దాన్ని మళ్ళీ మనం ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే మనకి చక్కటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మధ్యలో రామాయణాన్ని కొంచెం పక్కన పెట్టైనా సరే ఆదిత్య హృదయం అది పరమ పవిత్రమైంది. కాబట్టి ఒక్క విషయాన్ని గమనించాలి. రావణాసురుడు భౌతికంగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ తయారై వస్తున్నాడు. అది పాంచభౌతికమైన విశ్రాంతి. ఇది ఆధ్యాత్మికమైన విశ్రాంతి. ఈయనకి ఏమీ లేదు. మనస్సులో ఆ విధమైన ఆలోచన వచ్చింది. దాని ప్రకారమే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విషయం మనం తర్వాత చూద్దాం. స్వస్తి.